హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నో గీతు వరల్డ్. పూరి అంటే చాలామందికి ఇష్టం ఉన్నా కానీ ఇది ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందని, మైదా హెల్త్కి మంచిది కాదని, బొంబాయి చట్నీలో శనగపిండి ఉందని తినడానికి భయపడుతూ ఉంటారుగా. అలాంటి భయం ఏమీ లేకుండా ఓన్లీ గోధుమ పిండితోని ఆయిల్ పీల్చకుండా మంచి బ్రౌన్ కలర్లో ఎక్కువసేపు ఫ్లఫీగా ఉండే విధంగా పూరీని ఏ విధంగా చేసుకోవాలో చూపించిపోతున్నాను. అలాగే బొంబాయి చట్నీలో శనగపిండి యూస్ చేయకుండా ఆరోగ్యకరమైన మంచి ప్రోటీన్ ఇచ్చే ఈ పౌడర్ని వేసుకుని కనుక మీరు బొంబాయి చట్నీని చేసుకున్నట్లయితే ఎటువంటి సంకోచం లేకుండా హ్యాపీగా ఉదయాన్నే మంచి బ్రేక్ఫాస్ట్గా దీన్ని తీసుకోవచ్చు. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ముందుగా పూరీల కోసం పిండిని రెడీ చేసుకుందాము. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని పావు కేజీ గోధుమ పిండిని తీసుకోవాలి. దీనికి సరిపడా సాల్ట్ని వేసుకుని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పంచదారను వేసుకోవాలి. ఇలా పంచదార వేసుకోవడం వల్ల పూరీలు వేగినప్పుడు మంచి బ్రౌన్ కలర్లోకి వస్తాయి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వ, అదే సుజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదండి, ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే మనకి పూరీలు అనేది తొందరగా ఫ్లాట్ అవ్వకుండా చాలాసేపు వరకు పొంగి ఉంటాయి. అలాగే దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవడం వల్ల పూరీ అనేది స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు వీటిలన్నిటిని వేసుకున్న తర్వాత పొడిపిండినంతా ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా మనం పూరీలు ఒత్తుకోవడానికి పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా సరిపోతుందో అలా ఒత్తుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీరు కనుక హాఫ్ కేజీ పిండిని తీసుకున్నట్లయితే నేను చెప్పిన క్వాంటిటీలు డబుల్ వేసుకోండి. ఇప్పుడు పైన ఇంకొక 2 చుక్కల ఆయిల్ని వేసుకుని మొత్తం పిండంతా స్ప్రెడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండి నానే లోపల బొంబాయి చట్నీని రెడీ చేసుకుందాం. దీనికోసం 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ మందంలో పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, ఒక క్యారెట్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే పొటాటోని కూడా సన్నగా తరిగితే కూరలో డైరెక్ట్గా వేసుకోవచ్చు. సపరేట్గా మనం దీన్ని ఉడికించి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ని తీసుకుని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ సాయి మినపప్పు, అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని కొద్దిసేపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలాగే బంగాళదుంప ముక్కలను కూడా వేసుకుని ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా క్యారెట్ బంగాళదుంప కొద్దిగా మెత్తపడని అన్న తర్వాత ఆనియన్స్, మిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇలా కుక్కర్లో అయితే ఒక్క విజిల్కే మనకి కూర రెడీ అయిపోతుంది కాబట్టి టైం ఎక్కువ లేనప్పుడు ఈ విధంగా కుక్కర్లో వేసుకుంటే మనకి బొంబాయి చట్నీ అనేది ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు క్యారెట్, పొటాటో మెత్తపడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకుని దీనికి సరిపడా ఉప్పు, అలాగే చిటికెడు పసుపు, కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా బొంబాయి చట్నీలో ఇంగువ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది, కూరకి మరింత టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. బొంబాయి చట్నీ చేసేటప్పుడు ఉల్లిపాయ అనేది మగ్గాలి, అలా అని మ్యాష్ అయిపోకూడదు. ముక్క కనిపించాలి, మెత్తగా ఉడకాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీనిలో హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకుని మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉంచండి. ఇప్పుడు శనగపిండి బదులుగా ఇలా పూల్ మకాని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ని చేసుకుని వేసుకుంటే కూర థిక్నెస్తో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది. నేను చెప్పిన సీక్రెట్ ప్రోటీన్ పౌడర్ ఇదేనండి. ఇది అందరికీ తెలిసిందే. పూల్ మకాన ఒక 10 నుంచి 15 వేయించుకుని పౌడర్గా చేసుకుని ఇలా ఒక విజిల్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ మూత తీసుకుని ఈ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి ఇంకొక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. చక్కగా కూర అనేది థిక్నెస్ వస్తుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదే. పొద్దున్నే శనగపిండి యూస్ చేయకుండా అలాగే గోధుమ పిండి, బియ్యం పిండి కాకుండా ఈ విధంగా హెల్తీగా మఖానా పౌడర్ని వేసుకోండి. ఇప్పుడు మనకి హెల్తీ బొంబాయి చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా. అప్పుడు పూరీలను కూడా వేయించుకుందాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కళాయిని తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం చపాతీ కర్రకి అలాగే పీటకు కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల పిండి అనేది పీటకి అతుక్కోకుండా వస్తుంది. మనం పొడి పిండిని వేసినట్లయితే నూనెలోకి వెళ్ళి పిండి అడుగును మాడిపోతుంది. కాబట్టి పూరీ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఒకసారి నూనె అప్లై చేసుకుంటే 4 పూరీల వరకు చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ మందంలో ఉండేట్టుగా చూసుకోండి. మరీ పల్చగా ఉంటే పూరీ చిరిగిందంటే కనుక మనకి పొంగదు. అలాగే మందం ఉందంటే లోపల వరకు ఈవెన్గా ఫ్రై అవ్వదు. ఆయిల్ అనేది బాగా వేడయ్యి మరిగినప్పుడే మనం పూరీలు వేసుకున్నట్లయితే
చక్కగా ప్లఫీగా పొంగుతూ వస్తాయి అన్నమాట. నూనె కనుక కాగలేదంటే పొంగవు సరికదా, దాంతోపాటు నూనెని కూడా పీల్చేస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఎప్పటికప్పుడు నూనె బాగా వేడెక్కినప్పుడే మనం పూరీని వేసుకుని గరిటెతో ఒత్తుకుంటూ రెండు వైపులా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం పంచదార వేయడం వల్ల ఇలా మంచి కలర్ వస్తుంది. అలాగే బొంబాయి రవ్వ కూడా వేయడం వల్ల ఎక్కువసేపు పొంగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి నేను చెప్పిన విధానంలో ఒకసారి చేసుకోండి. ఇలా మీరు కావాల్సినన్ని పూరీలు ఒక్కొక్కటిగా చేసుకుంటే ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వేసుకుని చక్కగా పొంగుతూ వచ్చేట్టుగా చేసుకోండి. ఇంతేనండి, ఇలా సింపుల్గా గోధుమ పిండితో హెల్తీగా పూరీలను చేసుకొని శనగపిండి లేకుండా పూల్ మకానా పౌడర్తో ప్రోటీన్ బొంబాయి చట్నీని చేసుకుని హెల్తీగా మీరు టిఫిన్లోకైనా లేదంటే డిన్నర్లోకైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తినొచ్చు. మరి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా హన్ను గీతు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.